అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనస్సు రాశి వారు జూలై 22 నుండి 25వ తారీఖు వరకు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మలుపులు, ముఖ్యమైన అవకాశాలు ఎదురు కానున్నాయి. మీ సహోపేత స్వభావం, ఆశావాదం ఈ రోజులను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ధనస్సు రాశి వారు జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచిని చూడటానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం వారికి కష్ట సమయాల్లో కూడా నిలబెట్టి ముందుకు సాగేలా చేస్తుంది. వీరి ఉత్సాహం అంటువ్యాధి లాంటిది. తమ చుట్టూ ఉన్న వారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. ఈ ధనస్సు రాశి వారు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త అనుభవాలను పొందటానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఈ ధనస్సు రాశి వారు పుట్టుకతోనే సాహసవంతులు, అన్వేషకులు. కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడం, జీవితంలో కొత్త మార్గాలను అన్వేషించడం వారికి చాలా ఇష్టం. నిత్యం కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకే చోట స్థిరంగా ఉండటం వారికి అస్సలు నచ్చదు. ఇది ప్రయాణాల రూపంలో లేదా కొత్త జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా వ్యక్తమవుతుంది. ఈ ధనస్సు రాశి వారు సహోపేతమైన ఆటలంటే వీరికి చాలా ఇష్టం. వారు ఏ రకమైన ఆంక్షలను ఇష్టపడరు. తమ ఇష్టాసారం జీవించడానికి, ఆలోచించడానికి, ప్రయాణించడానికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది వారి వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఏదైనా ఉద్యోగంలో లేదా సంబంధాల్లో వారు బంధింపబడినట్లు భావిస్తే బయటకు రావడానికి వెనకాడరు. ఈ రాశి వారు జ్ఞానాన్ని ఆర్జించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఫిలాసఫికల్ చర్చలు, వివిధ మతాలు, సంస్కృతులు, ఉన్నత విద్య పట్ల వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు సత్యాన్ని అన్వేషిస్తారు. జీవితానికి సంబంధించిన లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ధనస్సు రాశి వారు నిజాయితీ పరులు. కొన్నిసార్లు వారి నిజాయితీని ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. వారు దౌత్యంగా మాట్లాడలేరు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ధనస్సు రాశి వారు సాధారణంగా సింపుల్గా ఉంటారు. వారు తమ స్థితి గురించి గొప్పలు చెప్పుకోరు. చాలా సరళంగా ఉంటారు. మంచి హాస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారిని నవ్వించడానికి ఇష్టపడతారు. వారి సానుకూల దృక్పథం, సరదా స్వభావం వల్ల వారు మంచి స్నేహితులుగా, సహచరులుగా ఉంటారు. ఈ ధనస్సు రాశి వారు ఒకే విషయంపై ఎక్కువ కాలం దృష్టి పెట్టలేకపోవచ్చు. కొత్తదనాన్ని నేర్చుకోవడం వల్ల ఒక పనిని మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు. వారి నిజాయితీ కొన్నిసార్లు మొరటుగా లేదా ఇతరుల మనసును గాయపరిచే విధంగా ఉండవచ్చు. ధనస్సు రాశి వారికి ఈరోజు మీకు కొంత చికాకుగా లేదా గందరగోళంగా అనిపించవచ్చు. గ్రహ సంచారం వల్ల మీలో మానసిక శాంతి నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఆలోచనలలో స్పష్టత లోపించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు లేదా పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. పెద్ద ఆర్థిక లావాదేవీలను ఈరోజు వాయిదా వేయడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. కార్యాలయంలో సహ ఉద్యోగులు లేదా ఉన్నత అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ మాటలపై నియంత్రణ లేకపోతే మీ వ్యాఖ్యలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు లేదా అపార్థాలకు దారితీయవచ్చు. అనవసరమైన వాదనలకు, కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీరు చెప్పదలుచుకున్న విషయాలన్నీ స్పష్టంగా, సంక్షిప్తంగా వివరించడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ధ్యానం లేదా చిన్నపాటి విశ్రాంతి తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇది మీ సహనానికి, ధైర్యానికి పరీక్ష సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. జూలై 22
ఉన్న నిరాశ నుండి మీరు ఈరోజు పూర్తిగా బయటపడతారు. మీలో కొత్త ఉత్సాహం, సానుకూల దృక్పథం తిరిగి వస్తాయి. చంద్రుని సంచారం మీకు అనుకూలంగా మారడంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తి చూపుతారు. మీరు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారైతే ఈరోజు మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఊహించని మార్గాల నుండి ధనం లభించే అవకాశమైతే ఎక్కువగా ఉంది. చిన్నపాటి ఆర్థిక లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. గతంలో ఉన్న చిన్నపాటి భేదాలు కూడా తొలగిపోతాయి. ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. మీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. జూలై 24 ఈరోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. గురుగ్రహం యొక్క సానుకూల ప్రభావం వల్ల మీరు చేపట్టే పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు. ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ప్రముఖ సంస్థల నుండి ఆఫర్లు అందవచ్చు. మీ నాయకత్వ లక్షణాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తాయి. బృందానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. మీ నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కూర్చుకోవడానికి, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉత్సాహంగా ఉంటారు. జూలై 25 ఈరోజు మీ సామాజిక జీవితం మెరుగుపడుతుంది. శుక్రగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ లభిస్తుంది. మీరు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారైతే మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. కళాకారులు, రచయితలు, సంగీతకారులకు ఈరోజు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. అవివాహితులకు అనుకూలమైన వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ సందర్శన లేదా పూజల్లో పాల్గొంటారు. ధనస్సు రాశి వారు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీరు ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. ధనస్సు రాశి వారికి జూలై 22 నుండి 25 వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జూలై 23, 24 మరియు 25 తేదీలు అత్యంత సానుకూలంగా అదృష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. జూలై 22న కొద్దిగా జాగ్రత్త వహించి మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులను తెలివిగా ఎదుర్కోండి. ఆ తర్వాత రోజుల్లో వచ్చే అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ ఆశావాదం, దృక్పథం, సాహసం, జ్ఞానం మిమ్మల్ని ఏ పరిస్థితిలోనైనా అధిగమించడానికి, విజయపథంలో నడవటానికి సహాయపడతాయి. మీ అంతర్గత స్వరాన్ని నమ్మండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది. చూశారు కదండి,
ధనస్సు రాశి వారికి 22 నుండి 25 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.